హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 20వ తారీఖుకు సంబంధించిన రైతు భరోసా నిధులకి సంబంధించి ప్రభుత్వం నుండి తాజాగా కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో ఇప్పటివరకు రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు, జమ కాని వారికి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలను తెలియజేయబోతున్నాను. కాబట్టి వీడియోని చివరకు చూసి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఆ ఎకరాలకి నిధులు ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, మొదట తెలంగాణ రాష్ట్రంలో నిన్న బడ్జెట్ ప్రతిపాదనలు అనేవి ఆర్థిక బడ్జెట్ పూర్తి కావడం జరిగింది. ఇందులో వ్యవసాయానికి ఎన్ని నిధులు కేటాయించారు అనే విషయానికి వస్తే 18,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రైతు భరోసాకి వ్యవసాయానికి 24,000 కోట్ల రూపాయలు సుమారుగా కేటాయించడం జరిగిందనమాట. గతంలో చూసుకుంటే 2 లక్షల రుణమాఫీ కారణంగా 72,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. కానీ ఈసారి 24,000 కోట్ల రూపాయలు కేటాయించడం గణనీయం అని చెప్పుకోవచ్చు. గతంలో రైతు భరోసాకు చూసుకుంటే సుమారుగా 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే ఈసారి 3,000 కోట్లు అదనంగా కేటాయించడం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. గతంలో 5,000 రూపాయలు అయితే ఈసారి 6,000 రూపాయల భరోసా అనేది కూడా మీకు తెలియజేస్తున్నాను. అయితే మిగిలిన రైతులకి రైతు భరోసా ఎప్పుడు రానుంది అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన అనేది మనకి ఇక్కడ అవుపిస్తుంది. మరి ఈ ప్రకటనని వారు నిలబెట్టుకుంటారా, లేదంటే మళ్ళీ పక్క పథకాలను ఏ విధంగా అయితే కాలయాపన చేస్తూ నడిపిస్తున్నారో అలానే చేస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. కానీ మీకు మాత్రం లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. అదేంటి అంటే, అకౌంట్లో డబ్బులు సీఎం కీలక ప్రకటన. మార్చి 31లోగా అన్నదాతల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాలు 3 విడతలలో విడుదల చేసిందని, ఇప్పటివరకు 3,487 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్క ఉంది ఇక్కడ. అయితే వాస్తవానికి తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న జరిగిన మండల సమావేశంలో ఒక ప్రకటన చేశారు. అదేంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసాకి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 25 లక్షలకు సంబంధించిన రైతులకు 20,000 కోట్ల రుణమాఫీ చేశామని, పంట పెట్టుబడి సాయం విషయానికి వస్తే 12,000 రూపాయలు పెంచడంతో పాటుగా 52 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 4,166 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, గత పాత ప్రకటన చూసుకుంటే 3 ఎకరాల లోపుకి సంబంధించి 3,487 కోట్ల రూపాయలు అనేది ఉండేది. కానీ ఇక్కడ ఎలాంటి ప్రకటన లేకుండా 4,166 కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం ఇప్పటివరకు జమ చేసినట్లుగా తెలియజేస్తుంది. అంటే దాదాపుగా 600 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం బదిలీ చేసింది అనేది అర్థం. మరి మీ ఖాతాలలో ఏమైనా నిధులు జమ అయ్యాయా? లేటెస్ట్ స్టేట్మెంట్ ఒకటి చూసుకుంటే, 15వ తారీఖు కూడా రైతు భరోసాకు సంబంధించి ఒక 2 ఎకరాల వ్యక్తికి సంబంధించి నిధులు జమ అయ్యాయి. కానీ 12,000 జమ కావాల్సిన దగ్గర 9,000 జమ అయ్యాయి. ఇలా ఎవరైనా ఉంటే మీరు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారాన్ని తెలియజేయండి. సో తద్వారా మీకు రావాల్సిన నిధులను సంబంధిత వెరిఫికేషన్ అనంతరం ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందనేది తెలుస్తుంది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయానికి వస్తే, తాజాగా దిశ అనే దినపత్రికలో 4 ఎకరాల రైతులకి 1,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మార్చి 21వ తారీఖు కల్లా బదిలీ చేసే విధంగా, అంటే వారం రోజులలో అని ఇవ్వడం జరిగింది. 5 ఎకరాలకు సంబంధించిన రైతులకు కూడా నెలాఖరులోగా అని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వీళ్ళ నిధులను ప్రభుత్వం నెల చివరిలో విడుదల చేస్తుందా, లేదంటే మరి ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది తెలియని పరిస్థితుంది. అలాగే వార్త అనే పత్రికకు సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. 4 ఎకరాలకు సంబంధించిన 9 లక్షల మంది రైతుల ఖాతాలలో 1,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేయడానికి నిధుల ఏర్పాటు చేసుకుంటుందనే స్టేట్మెంట్ వచ్చింది. మరి ఆ పేపర్ ప్రకటన వచ్చి కూడా దాదాపుగా 5 నుండి 6 రోజులు అవుతున్నాయి. మరి ఈరోజు ఎవరి రైతుల ఖాతాలలో నిధులు ప్రభుత్వం జమ చేయబోతుందని అయితే ప్రశ్నార్థకంగా ఉంది. కానీ మార్చి 31లోగా ప్రభుత్వం దాదాపుగా 50% భరోసాను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది అనేది తెలుస్తుంది. కాబట్టి మీ ఖాతాలలో నిధులు జమ అవుతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు.